బాణం రైట్. మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి గ్రామంలో ఆవుల బాణమ్మను ఆమె భర్త జాడి వెంకటి మావోయిస్టు దంపతుల కుటుంబ సభ్యులు రామగుండం సిపి శ్రీనివాసు పరామర్శించారు. అనంతరం ఆ వృద్ధ దంపతులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 1994లో చంద్రవెల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని, లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తామని వారి తల్లిదండ్రులను సిపి శ్రీనివాస్ కోరారు. సిపి వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్ ఉన్నారు. విద్యా పుష్ప రావాలి ఎక్కడున్నా కానీ ఆయనతో ఒక్క అల్లు చూడ చనిపోయింది. మాకు అన్నకు లేదు, నాకు లేదు, నీ అన్నే ఉన్నా మాకెవరు లేకుండా పోయింది. అవతల పడ్డారు. రావాలి, భార్య భర్తలు రావాలి. కోరుకుంటాను ఎక్కడున్నా ఏడున్నా రావాలి. మొక్కుతాను మా కళ్ళకు మీరు కనిపిస్తారు. ఏడిపోయిన పోతాను. ఇంతమంది పోయినా కానీ మీరు కళ్ళతో చూస్తలేదు, అంతలేదు. మమ్మల్ని ఎక్కడున్నా రావాలి. మీరిద్దరు ఎక్కడున్నదో ఏడున్నదో రావాలి. ఎక్కడున్నా కానీ రావాలి, ఏడున్నా కానీ రావాలి. మీరు ఎక్కడున్నా కానీ రావాలి, ఇంటికి రావాలి. జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉందని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ ఫాదర్ మదర్ గారు ఉన్నారు, వీళ్ళ నుంచి మళ్ళీ జనజీవనోత్సవంలోకి రావాలని, తర్వాత వస్తే ఎవరి ద్వారా వచ్చినా ఈవెన్ ఒక హోంగార్డ్ నుంచి సిపి వరకు, డీజీపీ వరకు గారి వరకు వచ్చినా, లేకపోతే మీడియా మిత్రుల ద్వారా వచ్చినా, ఏ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మనకు సరెండర్ కావడానికి మీరు తిరిగి జనజీవనోత్సవంలోకి రావాలని కోరుకుంటున్నాను.